So last set with 35 kgs resistance band. So guys, I want to talk to you about this. So నా ఛానల్ క్రియేట్ చేసి నియర్లీ ఒక ఈరోజు డేట్ ఎంత, సో ఒక 22 days అవుతుంది. ఇప్పటిదాకా ఒక 15-16 ప్లస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో, ఇంకా ఎక్కువే చేశా. ఐ డోంట్ నో నేను మీకు రీచ్ అవ్వలేకపోతున్నానా లేకపోతే నేను మీకు నచ్చలేకపోతున్నానా, ఐ డిడ్ంట్ గెట్ ఇట్. సో ఇఫ్ యూ రియలీ ఫౌండ్ మై కాంటెంట్ సో వర్త్ ఇట్, ప్లీజ్ డూ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. సో యా, యాజ్ ఎ బిగినర్గా నాకు మీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. సో ఐ సీ మోర్ కాంటెంట్ క్రియేటర్స్ వర్ డూయింగ్ వర్కౌట్స్ ఇన్ జిమ్, బట్ ఇలా అవుట్డోర్లో వచ్చి వర్కౌట్ చేయాలంటే చాలా కాన్ఫిడెన్స్ కావాలి. హానెస్ట్లీ గైస్, హానెస్ట్లీ స్పీకింగ్. సో రెసిస్టెన్స్ బ్యాండ్తో వర్కౌట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇంజురీస్ అవుతాయి, మొబిలిటీ కరెక్ట్గా ఉండాలి, ఫామ్ కరెక్ట్గా ఉండాలి. అండ్ ఆల్సో వచ్చే వాళ్ళు చూస్తూ ఉంటారు, వీడియో కెమెరా ఆన్లో ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఆన్. సో ఇలాంటి టైంలో చిన్న చిన్న కామెంట్స్, చిన్న చిన్న లైక్స్, చిన్న చిన్న షేర్స్ నాలంటే ఒక బిగినర్ ఫిట్నెస్ కాంటెంట్ క్రియేటర్కి చాలా మోటివేటింగ్గా ఉంటుంది. సో ఒకవేళ నేను తప్పులు ఏమైనా చేస్తూ ఉంటే, లేకపోతే నాలో ఏదైనా చేంజెస్ చేసుకోవాలని మీకు ఏమైనా అనిపించింటే, ప్లీజ్ DM me directly or leave a comment in the comment section, whether in Instagram or YouTube. So రెండిటికి ఒకే పేరే, వినయ్ ఫిట్ ఫ్యూజన్. సో యా, హే గాయ్స్, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ మీ వినయ్. ఈరోజు సన్ రైజ్ చాలా బాగుంది, ఫీల్ కూడా చాలా బాగుంది, పాజిటివ్గా మంచిగా. కమింగ్ టు ద టాపిక్, ఈరోజు లెగ్ డే అనమాట. బిఫోర్ డూయింగ్ లెగ్ వర్కౌట్ ఒక 15 minutes or 10 minutes కాసేపు కార్డియో చేసిన తర్వాత లెగ్ వర్కౌట్కి వెళ్దాం ఉంది. సో లెగ్ వర్కౌట్కి ముందు ప్లీజ్ మేక్ షూర్ దట్ వార్మప్స్, స్ట్రెచ్చింగ్స్ చేసుకోండి, బికాజ్ యూ మే ఫీల్ బెటర్. మొబిలిటీ స్ట్రెచ్చింగ్స్ ఉంటే ఇంకా మంచిది, మజిల్ రికవర్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు అప్రాక్స్లీ ఒక 7 minutes ఆఫ్ కార్డియో చేసా. సో ఇంకొక 3 minutes చేసిన తర్వాత లెట్స్ గో ఫర్ లెగ్ వర్కౌట్. ఈరోజు లెగ్ వర్కౌట్ కూడా కొంచెం ఇంటెన్స్ ఉన్నవే చేస్తున్నా. సో అండ్ ఆల్సో నేను నైట్ కూర్చొని మంచిగా రీసెర్చ్ చేసి ఇంటర్మీడియట్స్కి, బిగినర్కి సెట్ అయ్యే వర్కౌట్స్. అండ్ బేసిక్లీ వెయిట్స్ ఏం అవసరం లేకుండా, రెసిస్టెన్స్ బ్యాండ్ ఉన్నా లేకపోయినా యూ కెన్ మేనేజ్ బై యువర్ బాడీ వెయిట్స్. సో యా, డైట్ కూడా మంచిగా తీసుకుంటున్నారో లేదో, అండ్ మీరు ఒకవేళ ఏ డైట్ మెయింటైన్ చేస్తున్నారో చెప్పండి కింద, నాకు కమెంట్ సెక్షన్లో నేను తెలుసుకుంటాను. సో ఈవెన్ ఐ విల్ నో. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి, పీస్ఫుల్, ఎవరు లేరు. నాకు ఇంచుమించు అలా ఉంటే నాకు నచ్చుతుంది, పీస్ఫుల్గా, ప్రశాంతంగా, లెస్ క్రౌడ్. ఇట్ వాస్ నైస్ యాక్చువల్లీ. సో లెగ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. వార్మప్స్ అయిపోయింది, స్ట్రెచింగ్స్ అయిపోయింది, 15 minutes ఆఫ్ కార్డియో కూడా అయిపోయింది. సో బేసిక్గా నేను కార్డియో చేయను, బట్ ఈరోజు చేయాలనిపించింది. సో లెట్స్ బిగిన్ అవర్ వర్కౌట్ సెషన్ విత్ ఫ్రీ వెయిట్ స్క్వాట్స్. సో నేను ఇది ఒక 20 to 30 చేద్దాం అనుకుంటున్నా. సో మీ కెపాసిటీ బట్టి మీరు నిర్ణయం చేసుకోండి. First variation with 25 kgs resistance band. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. 35 kgs రెసిస్టెన్స్ బ్యాండ్ అని చెప్పాను. సో కొంచెం గ్యాప్ తీసుకొని, లెగ్ వర్కౌట్స్కి మాత్రం ముఖ్యంగా గ్యాప్ తీసుకొని చేయండి.
I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade. సో నెక్స్ట్ వేరియేషన్ లంజెస్. సో చాలామందికి ఫేవరెట్ వర్కౌట్ అనమాట, నాకు కూడా. సో మీ నెక్ దగ్గర పెట్టుకోండి. సో ముఖ్యంగా ఈ వర్కౌట్ అప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది, చాలామంది ఇలా చేస్తారనమాట, ఫార్వర్డ్ పెట్టేస్తారు మన నీని. దట్ ఈస్ నాట్ ద వే. ఈ కింద ఫుట్ కిందికి వెళ్ళాలి, ఫార్వర్డ్ వెళ్ళకూడదు. సో గాట్ ఇట్. సో లెట్స్ బిగిన్. సెట్ బై సెట్ వెయిట్ ఇంక్రీజ్ చేస్తాను. సో యా. సేమ్ ఫామ్ అప్లికబుల్ ఫర్ ట్రాక్ సెట్ 35 kgs ఆల్సో. సో ఫామ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మినీ ఫార్వర్డ్కి వెళ్ళకుండా జస్ట్ మేక్ షూర్ దట్ ఈ బ్యాక్ని డౌన్కి వెళ్ళేలా చూసుకోండి. సో దిస్ ద మేజర్ మిస్టేక్ ఎవ్రీ వన్ డూ. సో మేక్ షూర్ దట్ వాజ్ రైట్. సో యా, ఇంజురీస్ కాకుండా చూసుకోండి. యా, లెట్స్ గో. సో ఇది చాలా డేంజరస్ వర్కౌట్, అందుకే షూస్ ఇప్పేస్తున్నా. ఎందుకు ముందు ముందు మీకే అర్థం అవుద్ది. అబ్బాయిలు మరీ జాగ్రత్తగా ఉండండి, ఆల్సో అమ్మాయిలు కూడా. సో నా పాత వర్కౌట్స్లో చూసినట్టయితే హ్యావ్ డన్ డాంకీ కిక్ బ్యాక్స్ విత్ 35 kgs. ఎలా చేశాను రా బాబు అని ఇప్పటికీ అనిపిస్తుంది. సో యా, ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ 15 kgs. సో పోస్చర్ అండ్ పొజిషన్ కరెక్ట్గా చూసుకోండి. సో మీకు ఇంజరీస్ కాదు, నాకు ఇంజరీస్ కాకూడదు అని దేవుని ప్రార్థిస్తున్నా. సో ఇక్కడ ఏమైనా అయితే 108 కాల్ చేయడానికి కూడా చుట్టూ జనాలు ఎవరు లేరు, చెట్లు తప్ప. లెట్స్ బిగిన్.
second set with 25 kgs of resistance band, donkey kickbacks. చూసే మీకు ఎలా ఉందో కానీ చేస్తుంటే మాత్రం చాలా బాగుందండి నాకు. సో యాజ్ ఐ సెడ్, జోక్స్ అపార్ట్, మీ ఫుట్కి మధ్యన రెసిస్టెన్స్ బ్యాండ్ ఉండాలి. సో మేక్ షూర్ దట్ యా. Oh god. So guys, మన 3 variations of leg workout is done. నాకైతే మామూలుగా దొలతలేదు. సో లాస్ట్లో కాఫ్స్ అనుకున్నా, బట్ ఇంకో 10 minutes కార్డియో చేస్తాను. సో కాఫ్స్కి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుద్ది. సో అండ్ ఆల్సో ఇక్కడ ప్లేస్ ఎలా ఉందంటే స్లోప్గా ఉంటుంది అనమాట, డౌన్. సో ఎక్కడానికి దిగడానికి బాగుంటుంది. అండ్ ఆల్సో కాఫ్స్కి బాగా ఇంటెన్స్గా అయితే టార్గెట్ అవుద్ది. సో గాయస్, ఇఫ్ యూఆర్ న్యూ టు ద ఛానల్, నా గురించి నా పాత వీడియోస్లో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో వన్స్ అగైన్, దిస్ మీ వినయ్. వెల్కమ్ టు వినయ్ ఫిట్ ఫ్యూజన్. ఇన్స్టాగ్రామ్ పేరు కూడా అదే. సో యా, లవ్ యూ గైస్. వెనకాల బౌద్ధ ధర్ముడు గుర్తొస్తున్నాడు, కనపడుతున్నాడు, పేరు గుర్తుందిగా, వినయ్. Love you guys. See you soon with next video.